కానీ ఇక్కడ శేఖర్ గారు ఇప్పుడు ఈ ఏదైతే ధర్మ మహేష్ గారు అదేవిధంగా ఈ గౌతమి చౌదరి గారు ఇద్దరు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నదే కదా. కాకపోతే ఈయన చిన్న వయసు ఆమె కొంచెం పెద్ద వయసు అనేది ఇప్పుడు మనం పెద్దది. పైగా ఇంకోటి తను పెళ్లి కుప్పించడానికి కోసం మనోడు చాలా చావు కూడా సిద్ధపడ్డాడని కూడా కొన్ని వార్తలు మనం చూసాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి ఈ పెంట ఏంటి అసలు సార్? ఇప్పుడు నేను అంటే మీరే మిమ్మల్ని అడుగుతాను, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏజ్ గ్యాప్ ఉండాలి అని ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు 21 ఏళ్ళు మగాడికి వస్తేనే వాడు పెళ్లి చేసుకోవాలి, ఆడవాళ్ళు 18కే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అలా పెట్టారు? ఏ మగాడు 18 ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరో ఆలోచించారు, బట్ మనందరికీ తెలిసిందే మగాడు అంత తొందరగా మెచ్యూర్ అవ్వడు. వాడి ఆలోచనలు ఇవన్నీ కూడా వాడు సెటిల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో ఒక 21 ఏళ్ళు వస్తే వాడికి కనీసం ఏది మంచి ఏది రైట్. ఆడవాళ్ళకి జస్ట్ 16 ఏళ్లకే కాస్త వాళ్ళకి ఏం కావాలనేది తెలుస్తుంది. సరే ఒక 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దే కెన్ డిసైడ్ అనే దీంతో పెట్టినది. ఈయనకి 18 ఏళ్ళ వయసు, ఆవిడ ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకునే స్టేజ్. ఇప్పటిదాకా నాకు తెలియదు ఈ విషయం. వాళ్ళ నాన్న అదే మహేష్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, అండ్ ఆవిడ కూడా ఏం డినే చేయలేదు దాన్ని. ఏంటది, మహేష్ పరిచయం కాకముందే ఈవిడికే కాలేజీలో అబ్బాయి పేరు ఎందుకులేండి, ఆవిడలాగా మనం పేర్లు అడ్రస్లో చెప్పక్కర్లేదు, ఒక అబ్బాయి అఫైర్ ఉందట. లవ్ అంతా ఉండగా మరి గొడవలు అవుతుంటాయి కదా. గొడవలు అవుతున్నప్పుడు ఆ టైంలో ఇతను పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఇతను లేదు ఏదో చెప్పడమో లేకపోతే ఏదో జరిగింది మొత్తానికి. సో హీ వాస్ ఇన్ఫాచ్యుయేటెడ్ టు హర్. ఇన్ఫాచ్యుయేషన్ అంటాను నేను, ఎందుకంటే ఇట్స్ నాట్ ద ఏజ్. 18 అంటే 18 ఏళ్ళు పసి వయసు. సో ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు బాగా. ఇన్ఫాచ్యుయేషన్ లో ఆవిడ మీద ఆకర్షణ పెంచుకొని ఆవిడ వెనకాల తిరిగాడు. మరి మొత్తానికి ఆవిడ చెప్పుకుంటుంది నా వెనకాల కుక్కలాగా తిరిగాడు. అదే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అలాగా మన వైపు. ఇన్ఫ్లుయెన్స్ చేశారని కూడా నేను ఆవిడ చెప్పిందే నిజం అనుకుందాం. ఆవిడ వెనకాల కుక్కలాగా తిరిగాడు, అందుకనే నేను ఇది చేశాను, అందుకనే ఇంకొకటి జీవితాన్ని వదిలేసావా అని కూడా అడుగుతున్నారు. మరి పాపం ఆ అబ్బాయికి నీకు గొడవ ఉండొచ్చు ఇంతకు ముందు, గొడవ అయినంత మాత్రాన ఇంకోళ్ళు ఎవరో వచ్చారని అతను జనరల్ గా సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే ప్రేమ గుడ్డిదన్నా కూడా ఇంత తెలివైన మహిళ, క్లాస్ లో టాపర్, MBA ఇన్ని చేసిన మహిళ అప్పట్లో అయినా సరే ఏం ఆలోచిస్తుంది? నీకన్నా చిన్నవాడిని తనకన్నా చిన్నవాడిని ఎవరన్నా చేసుకుంటారు, బయట ఏమంటారు అని అనుకుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చదువు ఉండాలి, నన్ను పోషించే శక్తి ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఈ అబ్బాయి ఇంజనీరింగే కంప్లీట్ చేయాలి. అటువంటి ఈ అబ్బాయిని ఎందుకు చేసుకుంది? ఎందుకు? మేబీ అందరికీ కనబడుతున్నది 200 కోట్ల ఆస్తి అంత ఉంది ఈ అబ్బాయికి. మేబీ అంతకు ముందు ఉన్న అబ్బాయికి లేదేమో, ఎవరికి తెలుసు. ఓకే, సో ఇది ఒక రకంగా ట్రాపే. అంటే ట్రాప్ చేయగలదు ఈవిడ అనే విషయం రీసెంట్ గా అర్థమైంది. కెమెరాలు పెట్టి ట్రాప్ చేయగలదు అన్నప్పుడు, సో దట్స్ అ ట్రాప్. మరి ఇది ట్రాపా కాదా మనకు తెలీదు, బట్ అక్కడి నుంచి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సరే మొత్తానికి ఏదో ప్రేమించుకున్నారు. ఇవాళ అబ్బాయి చెప్తున్నాడు పెళ్లికి ముందే అబార్షన్ కూడా ఆవిడ తనకన్నా చిన్నవాడు, 18 ఏళ్ళ వాడు. నిజం చెప్పాలంటే సార్ 21 ఏళ్ల కన్నా తక్కువ మగవాడు అంటే వాడు మైనర్ గానే చూడాలి మనం. లిటరల్లీ చెప్పాలంటే 21 ఏళ్ళ దాకా నీకు పెళ్లి చేసుకునే హక్కు లేనప్పుడు తిరిగి సంసారం చేసే హక్కు ఎవరు ఇచ్చారు? మైనర్ గానే చూడాలి కదా. అటువంటి వాళ్ళతో సంసారం బాగా వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తే ప్రాబ్లం అని ఆయన చెప్తున్నాడు. ధర్మ మహేష్ చెప్తున్నది మేబీ ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ సమ్ రికార్డ్స్ ఆల్సో. అబార్షన్ ఏదో అప్పుడు వద్దనుకొని చేసుకున్నారు. సరే ఇవన్నీ ఆయన చెప్పారు, పెళ్లికి ముందే ఆయనే చెప్పాడు. పెళ్లికి ముందు జరిగినాయి. బట్ తర్వాత కూడా ఇంత జరిగిన తర్వాత నేను ఆ అమ్మాయితోనే ఉంటాను, నా జీవితం అంతా ఆ అమ్మాయితోనే ఉంటాను, ఇలా ఏదో చెప్పి అతను ఆత్మహత్య చేసుకోవడానికి దాకా వెళ్తే అంత ప్రేమించాడు అమ్మాయిని. ఫస్ట్ లో అతనికైతే నాకు తెలుసు 18 years అంటే డెఫినెట్లీ మనం అనుకోవచ్చు. తర్వాత ఆవిడతో పెళ్లి వద్దు అని వాళ్ళ నాన్న కరాఖండిగా చెప్పారట. వాళ్ళ నాన్న ఎందుకు వద్దు అని చెప్పారంటే వీళ్ళ నాన్న వీళ్ళంతా వైసీపీ, వీళ్ళంతా టీడీపీ. ఓకే, ఇందులో పార్టీల అంశాలు కూడా ఉన్నాయి. సో అందులో రీసెంట్గా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఏకంగా చంద్రబాబు నాయుడిని సంపేద్దామని స్కెచ్ చేసిన దాంట్లో ఈయన వీళ్ళ బాబాయ్, మరి ఈవిడ కూడా ఉంది, మేమే పేరు తీపిచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు.